తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే భారత్ సమ్మిట్ చారిత్రాత్మకమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భారత్ సమ్మిట్లో గ్లోబల్ జస్టిస్ కోసం ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొనున్నారు. సామాజిక న్యాయం, అభివృద్ధిపై డెలిగేట్స్తో చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల విదేశీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ న్యాయ కార్యక్రమం పట్ల డెలిగేట్స్ హర్షం వ్యక్తం చేశారని భట్టి విక్రమార్క తెలిపారు. దేశాలు ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున 8 ప్యానెల్స్ గా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లోజ్డ్ డోర్స్ డిస్కషన్ జరిగాయి. వాటిలో మల్టీలేటరలిజం, యూత్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఎంపవర్మెంట్, క్లైమేట్ జస్టిస్, సోషల్ జస్టిస్, పీస్ అండ్ తెలంగాణ రైజింగ్ అన్ని అంశాలతో చర్చలు అనేక రకాలుగా జరుగుతూనే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఉన్నటువంటి పరిస్థితులు, చేస్తున్నటువంటి అభివృద్ధి, ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఇటు సామాజిక న్యాయంతో పాటు అభివృద్ధిని రెండింటినీ మేళవించి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు ఎట్లా తీసుకుపోతుందో కూడా డెలిగేట్స్ అందరికీ వివరించడం జరిగింది. ఈ వివరణలో పాల్గొన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు, దేశాధినేతలు అందరూ కూడా తెలంగాణ తీసుకున్నటువంటి భారత్ సమ్మిట్, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల వారు సంతోషాన్ని వ్యక్తపరచడమే కాకుండా ఈరోజు గ్లోబల్ జస్టిస్ కోసం రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి న్యాయ అనేటువంటి సిద్ధాంతం పైన గ్లోబల్ జస్టిస్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రక్రియని ఇందులో పాల్గొన్నటువంటి డెలిగేట్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా